ఇంగ్లాండ్తో జరుగుతున్న లార్డ్స్ టెస్టులో టీమిండియా ఇంగ్లాండ్ స్కోర్ను సమం చేసి ఆల్అౌట్ అయింది. మూడో టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 387 రన్స్ ఆల్అౌట్ అయింది. జడేజా, వాషింగ్టన్ సుందర్ భాగస్వామ్యంతో ఎంతో కొంత లీడ్ ఇస్తారనుకున్నప్పటికీ జడేజా 72 రన్స్ దగ్గర అవుట్ అవడంతో పెద్ద పార్ట్నర్షిప్ కు బ్రేక్ పడింది. 131 బంతుల్లో 72 రన్స్ కొట్టిన జడేజా క్రిస్ వోక్స్ బౌలింగ్ లో జేమీ స్మిత్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ 23 వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ కావడంతో ఇన్నింగ్స్ 387 పరుగుల వద్ద ముగిసింది. 145 పరుగులకి 3 వికెట్లతో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా అడ్డుకుంది. ఈ క్రమంలో పంత్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకోగా ఇక రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఒకరు లంచ్ కు ముందు ఇంకొకరు లంచ్ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయింది టీమిండియా. పంత్ రిస్క్ సింగిల్ తీసే ప్రయత్నంలో బెన్ స్టోక్స్ కొట్టిన ఒక అద్భుతమైన త్రో కారణంగా రన్అట్ అయ్యాడు. ఇక లంచ్ తర్వాత వచ్చిన రాహుల్ సెంచరీ చేశాక వెంటనే అవుట్ అయ్యాడు. ఇక తెలుగు కురాడు నితీష్ కుమార్ రెడ్డి జడేజాతో కలిసి కొద్దిసేపు ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లగా తన 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ తో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లే క్రమంలో 72 పరుగుల వద్ద జడేజా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయి టీమిండియా 387 పరుగులు చేసింది. ఇక అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 2 పరుగులు మాత్రమే చేసి మూడో రోజు ఆటను ముగించింది. దీంతో ఇంగ్లాండ్ 2 పరుగుల లీడ్ లో ఉంది. మిగిలిన 2 రోజుల్లో ఇరు జట్లు చెరో ఒక ఇన్నింగ్స్ ఆడవలసి ఉంది. మొత్తానికి చూసుకుంటే ఈ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం ఉంది.